ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అందరికీ శుభాశీస్సులు. శ్రీకృష్ణ దత్త విజ్ఞానపీఠం నుంచి అందరికీ విషయం తెలియడం కోసం తెలుసుకుని అందరూ ఆనందపడతారో లేకపోతే ఏదన్నా కామెంట్లు పెడతారో తెలియదు, కానీ ఇక్కడ జరిగే పరిణామాలు కోసం చిన్న నాకు తెలిసిన విషయం నన్ను అడిగిన చాలామంది నాకు అటువంటి అడగడం వల్ల నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. పిఠాపురంలో మొన్న పాదయాత్రలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఒక కార్యక్రమం పెట్టారు. అదేంటంటే వరలక్ష్మి వ్రతం. అది ఏమైంది అంటే వరలక్ష్మి వ్రతం చాలా అద్భుతంగా కార్యక్రమం డిజైన్ చేశారు. చాలామందిని తీసుకురావడానికి అవకాశం ఇచ్చారు, అందరికీ బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏం జరిగింది అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలుగా ఎవరైతే ఉన్నారో మీరు కార్యకర్తలకు ట్రైనింగ్ ఇవ్వండి సార్ ముందు. ఎందుకంటే ఈ కార్యకర్తలు మీ ముందు ఒకలాగా తర్వాత ఒకలాగా ప్రవర్తించే వ్యవహారం జరుగుతుంది. ఈ కార్యక్రమం 12,000 మందికి ఎంతమందికో అందించే కార్యక్రమం. కానీ ఎవరికి అందించారు అంటే ఎవరైతే అర్హులో అయితే ఎప్పుడు చేసుకోలేని వాళ్ళు, ఎప్పుడు ఈ కార్యక్రమం చేసుకుంటామని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళకి అందిస్తే సంతోషంగా ఉండు. ఇప్పుడు కార్యకర్తలే వాళ్ళ తాలూకోళ్ళకి వాళ్ళకి అంటే గుడి ధర్మం తెలియజేయడం అంటే ఎలాగా అన్ని సౌకర్యాలు ఉన్నవాళ్ళు, అందరూ బాగా ఉన్నవాళ్ళు, ఆర్థికంగా బాగున్న వాళ్ళు ఇంట్లో ఎలాగ చేసుకుంటున్నారు వరలక్ష్మి వ్రతం. కానీ ఎప్పుడు చేసుకోలేని వాళ్ళు చేసుకుందామని ఇంట్రెస్ట్ ఉన్న పాపం వాళ్ళ దగ్గర ఆర్థికంగా డబ్బులు లేకపోవడంలో చేసుకోలేని వాళ్ళకి మీలాంటి గొప్ప నాయకులు అందించవలసింది ఏంటంటే ఎప్పుడు చేసుకోలేని వాళ్ళని గ్యాదర్ చేసి అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి చేయిస్తే ఇది చాలా గొప్పగా పిఠాపురాన్ని ఒక ఇదిగా ఉండును. కార్యకర్తలు ఏం చేశారంటే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకే పంచుకుని ఈ టోకెన్లు వాళ్ళనే తీసుకొచ్చి కూర్చోబెట్టడం వల్ల వాళ్ళ ఇంటి దగ్గర అలాగా 3వ శుక్రవారం చేసేసుకున్నారు. మళ్ళీ మీరు చేయడం వల్ల మీ దగ్గరకు వచ్చి మళ్ళీ ఈ టోకెన్ తీసుకుని మీ దగ్గర కూర్చొని చేసుకున్నారు. ఇప్పుడు ఎవరికి ఉపయోగం? అది మీకా చెడ్డ పేరు. ఈ కార్యకర్తల వల్ల అందవలసిన వాళ్ళు అందలేదు. ఇప్పుడు విమర్శించడానికి ఎంతోమంది ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ధార్మిక కార్యక్రమాలు చేసేటప్పుడు అట్టడుగున ఎవరైతే ఆ కార్యక్రమాలు చేసుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి అందించామనుకోండి, వాళ్ళు కూడా మన ధర్మం పట్ల ప్రేమ, అభిమానం, ఒక మంచి శక్తి వస్తుంది. అంటే వాళ్ళకి అభిప్రాయం ఏర్పరచడంలో అవుతాం. మనమే ఈ కార్యకర్తల ద్వారాగా ఎవరికి ఇవ్వకుండా వాళ్ళే చేసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో మనల్ని ఎప్పటికీ రానివ్వరు ఎంతగా గొప్ప రాజకీయ నాయకులు అంటున్నారు, కానీ వాళ్ళు కూడా వాళ్ళ స్వార్థమే చూసుకుంటున్నారు అని కార్యకర్తలను అంటారు కదా. ఎవరైతే కార్యక్రమం నిర్వహిస్తున్నారో వారిని అంటారు. కాబట్టి హిందూ ధర్మాన్ని రక్షించుకోవడం కోసం చేయవలసిన పని ఏంటంటే ముందు అట్టడుగున ఎవరైతే ఉన్నారో వాళ్ళని గ్యాదర్ చేసి వాళ్ళని తీసుకొచ్చి మీరు షేర్లు పంపిణీ చేసిన, రూపులు అందించిన వాళ్ళకి అందిస్తే అది పరిపూర్ణం అవుద్ది. కానీ ఇలా ఇంట్లో ఉండి అన్ని సౌకర్యాలు ఉండి కోట్లు సంపాదించుకున్న వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి కూడా ఇస్తే మనం చేసిన ఫలితం బూడిదలో పోసిన పన్నీర్లాగా అవుద్ది. ఎందుకంటే భగవంతుడు అందరికీ అందించాలనే ఆశతోటి మీరు చేసుకుంటారు. ఎందుకంటే అందరినీ భగవంతుని యొక్క వ్రతం చేసుకోలేని వాళ్ళు అందరిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేసుకోవాలి అని మీ ఆశ, మీ కోరిక అట్టడుకున్న వాళ్ళకి అందించాలనే ఆశతో మీరు స్టార్ట్ చేశారు. ఇది చాలా మంచి కార్యక్రమం. కానీ అంతవరకు వెళ్ళవడకుండా ఆఫ్ చేసేది ఎవరు? మీరు కాదు. మిమ్మల్ని అనుసరించి మీకోసం పనిచేస్తున్నామని చెప్పుకుని
మీ వెనకాలండి మిమ్మల్ని అదో పాతాళానికి లాక్కెళ్ళిపోయేలా చేసే మీ కార్యకర్తలు. గుర్తుపెట్టుకోండి. ఈ కార్యకర్తలు ఎవరు ఎలా చేస్తున్నారు అనేది మీరు ఒక శిక్షణ ఇవ్వండి కార్యకర్తలకి. పిఠాపురంలో పెట్టి నెలకో 2 నెలలకో 3 నెలలకో ఒక కార్యకర్తల మీటింగ్ పెట్టి కార్యకర్తలు క్రమశిక్షణగా ఉండేలాగా మీరు తయారు చేయగలగాలి. అప్పుడే ఈ కార్యకర్తల్లో కూడా ఆ అభిమానం, పార్టీ మీద అభిమానం ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరిని వచ్చిన వాళ్ళు అలా కార్యకర్తల కింద మీరు నిర్ణయం తీసుకుని వాళ్ళందరినీ మీరు మా సైన్యం అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే మీరంటే ప్రాణాలు ఇచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరంటే అభిమానం, మీరంటే పిచ్చి ప్రేమ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళకి అవసరమైన శక్తి అందించలేకపోతున్నారు మీరు. ఎందుకంటే వెనకాల వచ్చిన వాళ్ళందరూ కూడా మీ దాకా వాళ్ళు రానివ్వట్లేదు. నిజమైన కార్యకర్తలు మీకోసం పనిచేసే వాళ్ళని దూరం పెట్టకండి. దూరం పెట్టకుండా ఉండాలంటే ఎలాంటి కార్యకర్త అయినా సరే ముందు క్రమశిక్షణ నేర్పండి, ముందు ట్రైనింగ్ ఇవ్వండి. అలా ట్రైనింగ్ ఇస్తే వచ్చే కాలానికి అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మీరు సీఎం అయ్యే అవకాశం ఉంటుందని మా కోరిక. కాబట్టి మీరు ఏం చేయాలి అనేది మీకే తెలుసు. కాబట్టి ఈ వీడియో చూస్తే చూడొచ్చు, చూడకపోతే చూడకపోవచ్చు. కానీ మాకు అవసరం ఏంటి అని కార్యకర్తలు చాలామంది మాకు ఫోన్లు చేయొచ్చు, లేదంటే మా మెసేజ్లు కూడా పెట్టి మమ్మల్ని అనేక రకాలుగా దూషించవచ్చు. కారణం ఏంటంటే సనాతన ధర్మం కోసం మీరు చేసే పని కోసమే మేము మాట్లాడేది. మీ రాజకీయంతో మాకు పని లేదు. మీరేంటంటే మీరు పూజల పేరు మీద అందించవలసిన వాళ్ళకి అందించకపోతే వాళ్ళు ఇప్పటికీ కూడా మమ్మల్ని రానివ్వట్లేదనే దాంట్లో ఉంటున్నారు. కాబట్టి మీరు అందించవలసింది ఏది చేసినా పాదగయ చేయండి, శ్రీపాదవల్లభుడికి చేయండి, ఎవరికంటే చేయండి. అట్టడిగా ఉన్న వాళ్ళ కోసం కూడా మీరు ఆలోచించగలిగి వాళ్ళకి అందించగలిగితేనే మనం సక్రమంగా ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోగలుగుతాం. దానికోసమే మేము మాట్లాడేది. కాబట్టి మీరు చేయవలసిన పనుల్లో ఏంటంటే మీ కార్యకర్తలకు అందరికీ కూడా మీరు ట్రైనింగ్ ఇచ్చుకుంటేనే కానీ వీళ్ళు కరెక్ట్గా పనిచేయడానికి ముందుకు రారు. ఎందుకంటే అట్టడిగా ఉన్న వాళ్ళ దగ్గరికి ఏది అందించకుండా వాళ్ళకే పంచుకుంటూ పోవడం అనేది ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అందు గురించి మీరు ఆలోచించండి. ఆలోచన ఏంటంటే ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా ఆ పార్టీ ముందుకెళ్ళి ఆయన సీఎం అవ్వాలని అందరి కోరిక ఉంది. మా పేట తరపున కూడా మేము కూడా ఆయన సీఎం అవ్వాలని మేము అంటున్నాం. కాబట్టి నీకు అవసరం ఏంటి అనేది మాత్రం అనకుండా ఉండడం కోసమే సనాతన ధర్మం కోసం ఆ పూజలు చేసిన గురించే మాట్లాడుతున్నాం. అవకాశం ఉంటుంది. కాబట్టి మేము మాట్లాడేది ఏంటంటే ధర్మం కోసమే మాట్లాడుతున్నాం. కాబట్టి పూజలు అనే కార్యక్రమాన్ని మీరు పెట్టారు కాబట్టి మేము మాట్లాడేది ఏంటంటే ఆ పూజా విధానాన్ని లేనోళ్ళకి దగ్గరుండి వాళ్ళకి సహకారం అందించండి అని అడుగుతున్నాం. వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు గుర్తించండి. ప్రతి ఊరిలోనూ లేనోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నవాళ్ళు ఎవరు లేరు. చాలా చోట్ల పూజలు చేసుకుందామని ఆశ ఉన్నా చేసుకోలేక ఉన్నవాళ్ళు ఉన్నారు. దయచేసి అలాంటి వాళ్ళకి కనిపించండి. దానికోసమే ఈ వీడియో చేసుకోవాలని ముందుకెళ్ళాలనుకున్న వాళ్ళకి అందట్లేదు. అలాంటి వాళ్ళకి అందరికీ అందించాలని కోరుకుంటూ జై గురుదత్త. శ్రీ విశ్వానంద భారత స్వామి, దత్త స్వామి అని కూడా అంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పిన విషయాన్ని మీరు గమనించి ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తాను కోరుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురుదత్త.